అయితే సెన్సర్ చేస్తారు, రిలీజ్ అయితే రివ్యూ రాస్తారు, మనోభావాలు దెబ్బతింటే అదే సినిమా ఆపేస్తారు. ఇవన్నీ షూటింగ్ లొకేషన్ లో ఉంటే సినిమా ఎలా చేస్తారు చూద్దాం. లెట్స్ వెల్కమ్ వెంకీ అలాంగ్ విత్ హిస్ మంకీస్. నేను ఒక గొప్ప యూత్ డైరెక్టర్ నండి. అయితే నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ఒక మంచి కథ చెప్పినా బ్యాచులర్ నువ్వే సినిమా తీస్తా అంటున్నారండి. అందుకే నేను యుఎస్ లో సెటిల్ అయినటువంటి బ్లాక్ స్టార్ కి కథ చెప్తాను ఫోన్ చేయగానే నాకేది చెప్పొద్దు, డైరెక్ట్ లొకేషన్ షూటింగ్ కి వస్తానండి. ఆయన కథ ఒప్పుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఈ సినిమా హిట్ అవ్వాలని మీరే నన్ను బ్లెస్ చేయండి సార్. మేడం థ్యాంక్ యూ సో మచ్ అండి. బాగా వస్తున్నాడు అనుకుంటా. నేను పట్టుకొచ్చే ప్రాపర్టీ ఏంటి, మీరు వేసే ఆర్ఆర్ ఏంటి? అదే అదే హాయ్ సార్, ఐఎమ్ ది డైరెక్టర్. ఓకే సూపర్. అవును, నన్ను హీరోగా ఎందుకు పెట్టుకున్నావు? ఈ కథకి అన్యాయం చేసేది మీరే కాబట్టి ఆ న్యాయం చేసేది సార్. అందుకే ఒకసారి సినిమా పేరు చూడండి, ఆపండి రోయ్. అదే టైటిల్, ఆపండి రోయ్. సార్ ఈ సినిమాతో మీకు ఒక పెద్ద హిట్ ఇస్తాను సార్. ఇలా హిట్ ఇస్తా అని చెప్పే ఇంత ముందు డైరెక్టర్లు నన్ను హిట్ లిస్ట్ లో ఉండేలాగా చేశారు. ఇంత ముందు సినిమాకు 4 కోట్లు తీసుకునేవాడిని, ఇప్పుడు కాస్ట్ మోడ్ వేసుకోవడానికి కోట్ అడిగినా ఇవ్వట్లేడు. చాలా ఫ్రస్ట్రేషన్ ఉన్నారు. ఎందుకు సార్? ఇప్పుడు ఫ్యాన్స్ కు నేను మొత్తం ఫ్లాప్ ఇస్తున్నా అని చెప్పి కోపంగా ఉన్నారా నా మీద. ఓహో, అందుకే వాళ్ళకు నచ్చేట్టు సినిమా చేయి. సార్ వాళ్ళకి నచ్చేటంటే ఎలా తెలుస్తుంది సార్? సినిమా రిలీజ్ అయ్యాక తెలుస్తుంది. సినిమా రిలీజ్ అయ్యాక తెలియదు, ఇక్కడే తెలుస్తుంది. ఇక్కడ ఎలా తెలుస్తుంది? ఫ్యాన్స్ ఇక్కడికి వస్తారు కాబట్టి. సార్ రమ్మనండి. ఫ్యాన్స్ ఇప్పుడు నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారు? చాలా ఫ్లాప్ సినిమాలు తీస్తున్నావు, నువ్వు హీరోవి, నీ ఫ్యాన్స్ అని చెప్పుకుంటే మాకే సిగ్గేస్తుంది. నీ బతుకు సేడా. కూల్ కూల్ బాబీ కూల్. థియేటర్ లో నీ కట్అవుట్ కట్టడానికి వెళ్తే థియేటర్ గెట్ అవుట్ అన్నాడు. నేను ఇంటికి వెళ్ళి ఆల్అౌట్ పెట్టుకుని పడుకున్నాను. వీడిలో రైమింగ్ చాలా బాగుంది సార్. వీడిని మన సినిమాకి రైటర్ గా పెట్టుకుందామా? ఏమైనా నువ్వు ప్రతి దరిద్రంలో టాలెంట్ చూస్తావు కదా, అలా చూసే కదా సార్ మిమ్మల్ని హీరోగా పెట్టుకుంది. ఏంటి సార్ మొహం అలా పెట్టారు? బాగా వేడి వేడిగా ఉన్నట్టు ఈ నోట్లో పోసుకుంటే ఏమవుతుంది? గొంతులో కాలుతుంది సార్. నాకు ఇప్పుడు అదే జరుగుతుంది. సినిమా స్టార్ట్ చేద్దాం, లేట్ చేయకుండా. ఇంకొకరు రావాలి సార్. సెన్సార్ బోర్డు. సెన్సార్ వాళ్ళ లొకేషన్ ఎందుకు సార్? పోయినసారి సినిమా చేసినప్పుడు సెన్సార్ బోర్డు లో 2.5 గంటలు సినిమా పోయింది. 2.5 గంటలా? ముందు ముఖేష్ యాడు, లాస్ట్ శుభం కాడు తప్ప మధ్యలో ఏం లేదు. సార్ ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి రాలేదు. వాళ్ళు ఇక్కడికి వస్తారు, ఏ ఉంచాలో ఏ తీసాలో వాళ్ళే చూసుకుంటారు. సెన్సార్ బోర్డు రండి. సీన్ కట్టు ఇంకా సీన్ తీయలేదు సార్. అవి చేసా కట్ చేద్దాం. లేట్ చేయకుండా ఇంట్రడక్షన్ సీన్ లోకి వెళ్తుంది. ఇంకోళ్ళు రావాలి. ఎవరు సార్? ఆందోళన సంఘాలు. ఆందోళన సంఘాలు ఎందుకు సార్? పోయినసారి నేను చేసిన సినిమాలో ఒక సీన్ లో ఏదో తప్పు ఉందని చెప్పేసి వాళ్ళ మనోభావాలు దెబ్బతిని అన్ని థియేటర్లు తగలెట్టారు. థియేటర్ ఓనర్ వచ్చి నా ఇల్లు తగలేశాడు. సార్ ఆ మంటల్లో మీరు చిక్కుకున్నారు కదా. నీకెలా తెలుసు? మీ కలర్ చూస్తే అర్థమైపోతుంది సార్. సార్ ఏంటి సార్ అలా ఉన్నారు? పచ్చిమిరకాయ నోట్లేసుకొని కలక్కన కొరికితే ఏమవుతుంది? గొంతులో మండుతుంది సార్. నాకు ఇప్పుడు అదే జరుగుతుంది. సినిమా మేడం మేడం ఇంకా సినిమా స్టార్ట్ చేయలేదండి. స్టార్ట్ చేయండి, బ్యాన్ చేద్దాం. ఫస్ట్ లొకేషన్ లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు సీన్ ఏంటంటే ఇంకొకరు రావాలి. ఇంకోలు ఎవరు సార్? ఇంపార్టెంట్ పర్సన్. ఎవరు సార్? రివ్యూ రైటర్. రివ్యూ రైటర్ ఎందుకు సార్? నా సినిమా ప్రివ్యూ చేసే జనాల కంటే ఆ రివ్యూ చేసే జనాలు ఎక్కువ ఉన్నారు. సినిమా అటర్ ఫ్లాప్ 0.5 రేటింగ్. సినిమా చూడకుండా రాసేటోళ్ళని చూసా. మరి సినిమా షూటింగ్ స్టార్ట్ కాకముందుకే రాస్తున్నావు దారుణంగా. కథనికి ఒక ముందే రివ్యూలు రాసిన సినిమాలు బోల్డ్ అని ఉన్నాయి. ఇంకెవరైనా ఉన్నారా పిలిచేవాళ్ళు? ఇంకెవరు లేరు. చెప్పండి సార్, పిలుద్దాము. స్టార్ట్ చేయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మీ కోరుకున్న అందరి మధ్యలో ఇంట్రొడక్షన్ సీన్ సార్. మీరు పరిగెత్తుకుంటూ వచ్చి ఇలా ఒక స్టిల్ ఇవ్వండి సార్, నేను టైటిల్ కార్డ్ వేసుకుంటాను. ఓకేనా? ఓకే రెడీ సార్. రెడీ అమ్మా. యాక్షన్. ఏం చేస్తున్నారా? హీరో ఇంట్రడక్షన్ పేపర్ లాగా రత్నమండి. ఓరా అది ఇక్కడ కాదురా, థియేటర్ లో చల్లాలరా. పూల బట్టలు తీసుకుని థియేటర్కి వెళ్ళే లోపే సినిమా మార్నింగ్ షో ఎత్తేస్తున్నారు. అంటే ఎంత ఎత్తేసినంత మాత్రాన మరి శవం మీద చల్లినట్టు చల్తారా? ఆల్రెడీ సమస్యలు కదా. పసలేని ఇంట్రడక్షన్ సీన్. ఇంకా ఇంట్రడక్షన్ సీన్ తీయలేదు సార్. మీకు నచ్చింది నువ్వు, నాకు నచ్చింది నేను రాసుకుంటా. అంటే స్పాట్ వాల్యుయేషన్ సార్. నీ నోట్ల మన్ను వయ్యా.
ఎగరడాలు దూకడాలు వద్దు, డైరెక్ట్ ఇక్కడ నిలబడి నా వెంట్రు కూడా పీకలేరానండి, అప్పుడు నేను టైటిల్ కార్డ్ వేసుకుంటాను. ఓకే. నా వెంట్రు కూడా పీకలేరు. సినిమా సినిమా ఏమైంది? నువ్వు వెంట్రుకలు ఉన్నాయి కాబట్టి ఒక్క వెంట్రుక కూడా పీకలేనంటున్నావు. మరి గుండెన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి, వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే నా మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి సినిమా బ్యాన్ చేయాలి. ఇంత చిన్నదానికే తొలగించాలమ్మా. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, గుండున్నోడి కూడా గుండు ఉంటుంది తెలుసా? గుండెనోని కూడా గుండు ఉంటుంది తెలుసా? ఇదంతా కాదు సార్, ఫస్ట్ లవ్ సీన్. ఓకే. ఏమండి లవ్ సీన్ మీకు ఓకేనా? ఓకేనండి సార్ లవ్ సీన్ ఓకేనా? చేయండి కట్ చేద్దాం. మేడం లవ్ సీన్ మీకు ఓకేనా? చేయండి బ్యాన్ చేద్దాం. సార్ లవ్ సీన్ సార్. నీకు నచ్చింది నువ్వు చేయి, నాకు నచ్చింది నేను రాసుకుంటా. ఇది క్లాస్ రూమ్ లో సీన్ సార్. మీరు తనకు ఐ లవ్ యూ చెప్తారు. మేడం మీ డైలాగ్ మీకు గుర్తుంది కదా? Okay, right. రెడీ. ఒక్క నిమిషం. రెడీ అమ్మా. యాక్షన్. ఐ లవ్ యూ. ప్రిన్సిపల్ చెప్తా. ప్రిన్సిపల్ ఎలా నచ్చాడు? మా హీరో ఐ లవ్ చెప్తే ఒప్పుకోనంటావేంటే? బాబీ ఈ సీన్ లో అలానే ఉంటది బాబీ. చూడవయ్యా, ఇలా చెప్పండి 4 సినిమాలతో అబ్బెట్టావు నువ్వు. ఇల్రా, మా హీరో ఐ లవ్ చెప్తాను, నువ్వు ఒప్పుకో. అర్థమైందా? ఒప్పుకో. ఐ లవ్ యూ టూ. అది సీన్ అదిరిందండి, ఎలా ఉండాలి? లవ్ సీన్ కాదండి, హీరోయిన్ తో లిప్ లాక్ సీన్ మీకు ఓకేనా? నాకు పెడతాదంటారా? మీకు కాదయ్యా, హీరోకి. సార్ లిప్ కిస్ సార్. ఇదైతే నాకు సంబంధించింది. రండి సార్. సార్ మీరు పరిగెత్తుకుంటూ వచ్చి కిస్ పెట్టుకోండి, నేను Okay. తీసేసుకుంటా. Ready. 3, 2, 1 గో. యూ బై ఏ సీన్ కట్టు. ఏ కాబట్టి సీన్ కట్టు. నిరాశపరిచిన నిరుత్సాహపరిచిన ముద్దు సీన్లు. ఇక్కడ ఏం జరిగింది సార్? ఇంకా నా ఇష్టం ఉన్నట్టు నేను రాసుకుంటానయ్యా. ఏంటి ఆ రాతలు? అలా రాస్తేనే జనాలు చూస్తారు. ఏంటి సినిమాలా? నా రివ్యూలు. డాన్స్ ఓకేనా? రెడీ. సినిమా ఏమైందమ్మా? ఏంటి ఆ లిరిక్ ఏంటి? డిసక్క ప్లస్ అక్క సవరణ తిరిగేస్తుంది. ఐటమ్ సాంగ్ లో అక్క ఎందుకు వచ్చింది? అంటే అక్కల మనోభావాలు దెబ్బతింటే మా మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి సీన్ తొలగించాలి. ఇదంతా వద్దు, ఫైట్ సీన్. ఓకే. ఓకేనా? చేసుకుంటా. ఒక విలన్ కొట్టేసే సీన్. Okay. ఓకే విలన్ కమ్ ఆన్ రారా. రెడీ. ఆపండి. ఏమైంది బాబీ? హీరో విలన్ కొట్టడం రొటీన్, విలన్ హీరో కొట్టడం కొత్తగా ఉంటదండి. ఈ సినిమాకి అది కరెక్ట్ కాదు. ఇలా చేయబట్టి 4 సినిమాలు తప్పెట్టుకున్నావు నువ్వు. పనికి మాలిన అని. ఏమండే మీరు కొట్టండి. క్లైమాక్స్ కొత్తగా ఉంది. నా కథ అంతా దుబ్బుతుంది. సీన్ బాగుందండి. అరే మీకు కూడా నటించాలని ఆశగా ఉందా? అయ్యి బాబు చాలా ఉందండి బాబు. అవునా? కానీ నిజంగా నటించాలి. అలాగేనండి. అయితే మీరు విలన్సే వచ్చి కుమ్మండి. యాప్ట్ టైటిల్. మా హీరోతో నటించే అవకాశం 4 వచ్చిందండి బాగా. 2 వచ్చేయండి. ఒరే ఇది నటన కాదురా, జీవించారా. అబ్బా ఒకసారి ఎలా ఉందో అడుగు, నీ స్పాట్ వాల్యూషన్. సార్ ఎలా ఉంది సీన్స్ ఓకేనా? ఏం లేదు, మొత్తం కట్ చేసా. 2 గాజులు యాడు, శుభం కాడు తప్ప ఏమీ లేదు. కట్టు. ఆందోళనకాల సంఘాలు ఓకేనమ్మా? మా మనసు దెబ్బతినింది. మీ మనోభావాలు దెబ్బతిన్నాయి ఎందుకండి? ఇక్కడ మనోభావాలు దెబ్బతినే సీన్ లేదు కాబట్టి మా మనోభావాలు దెబ్బతిన్నాయి. సినిమా సార్ దీనికి మీ రేటింగ్ ఎంత ఇస్తున్నారు? రేటింగ్ ఇవ్వాల్సింది నేను కాదు, వాళ్ళు. నాగబాబు సార్. ఎంటర్టైనింగ్ ఉంది, కొత్తగా ఉంది. గుడ్. రోజా గారు ఇప్పుడు సినిమాలకున్న పరిస్థితిని చక్కగా చూపించాం. బాగుంది.